కొత్తగా బండ్లు కార్లు బస్సులు కొనేటోళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే కొనుక్కోండి. ఆలోచిస్తే ఆశాభంగం, ఆలస్యం చేస్తే మీకే నష్టం. ఏంది అరేకమాల అమ్ముకునేటోళ్ళ తీరుగా చెప్తున్నారేంది అనుకుంటున్నారా? తెలంగాణ సర్కారు ఆమ్దాని పెంచుకునే పనులు చేస్తున్నది. అందుకోసం కొత్తగా బండ్లు కార్లు ఇంకేదైనా కొనేటోళ్ళ నెత్తిన చేయి పెట్టే ఉపాయాలు చేస్తున్నది. ఇప్పుడున్న రూల్స్, ఫీజులు, పన్నుల రేట్లు మార్చి 1వ తారీఖు నుంచి అమలు చేయబోతున్నదట. రవాణా శాఖ కార్లు, ఆటోలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు 2,000 నుంచి మొదలు పెడితే 10,000 దాకా రోడ్ సేఫ్టీ సెస్సులు వసూలు చేస్తుందట. ఇది వెహికల్ రిజిస్ట్రేషన్ టైంలోనే కట్టించుకుంటుందట. అంటే ఇప్పుడు బండి కొంటే 2,000 నుంచి 10,000 నడుమ పైసలు మిగిలించుకోవచ్చు అన్నమాట. అదే మార్చి తర్వాత అయితే ఎక్కువ కట్టాల్సిందే. ఇట్లా వసూలు చేసిన పైసలు ఏడాదిలో 270 కోట్లు జమ చేయాలని టార్గెట్ కూడా పెట్టుకున్నదట సర్కారు. మంచిదే, టార్గెట్లు పెట్టుకొని పని చేస్తే మంచిదే, కానీ ఆ టార్గెట్లు ప్రజల నుంచి పైసలు వసూలు చేస్తే దానికే కాకుండా ఎన్నికల ముందు జనానికి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేట్లా కూడా టార్గెట్ పెట్టుకుంటే మంచిగుండు. రైతులకు యూరియా తిప్పల లేకుండా చూసడానికి టార్గెట్ పెట్టుకుంటే మంచిగుండు. కూలింది అని ప్రచారం చేసిన కాళేశ్వరాన్ని రిపేర్ చేసేదానికి టార్గెట్ పెట్టుకుంటే మంచిగుండు. అవన్నీ కాకుండా జనాన్ని తిప్పలు పెట్టుకుంటానికే కాంగ్రెస్ సర్కారు టార్గెట్లు పెట్టుకొని పనిచేస్తే ఎట్లా సారు అని అడుగుతున్నారు రోడ్డు సేఫ్టీ సెస్ ముచ్చట తెలిసిన తెలంగాణ జనాలు.